హైదరాబాద్ లో సీఎల్పీ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి 15 మంది సభ్యులు హాజరయ్యారు, 2 గైర్ హాజరయ్యారు. ఉపేందర్ రెడ్డి సీఎల్పీ భేటీకి డుమ్మా కొడుతున్నట్టు ముందే సమాచారం ఇచ్చారు. పైలట్ రోహిత్ రెడ్డి రావాల్సి ఉంది, నియోజకవర్గంలోని ముఖ్య నేత ఒకరు చనిపోయారు అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. తెలంగాణ కాంగ్రెస్ కు బలమైన నాయకత్వం అవసరమన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్. ఓడిపోయిన వాళ్ల నాయకత్వంలో పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తుంటే జోష్ రావడం లేదన్నారు ఆయన. లీడర్షిప్ మార్చాలనే హైకమాండ్ ను కోరుతున్నారని అన్నారు రాజగోపాల్. ఒక మాట చెప్పాను, అధిష్టానం నిర్ణయం తీసుకొని బలమైన నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వండి, తెలంగాణలో పోరాటం చేస్తామని చెప్పాను. ఆ రోజు చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నాను. మొన్న మేమందరం కష్టపడ్డాం, అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ పార్టీ అనుకున్నాం. అయినా సరే మనం అధికారాన్ని కోల్పోయినాం వేరే కొన్ని కారణాల వల్ల. టికెట్లు లేట్ చేయడం వల్ల, నెలల కొద్దీ పొత్తుల విషయం మాట్లాడడం, ఆఖరి నిమిషం వరకు టికెట్లు ఇవ్వకపోవడం వల్ల, తెలుగుదేశం పార్టీ పొత్తు వల్ల రకరకాలైన కారణాలు ఉన్నాయి. 65 నుంచి 70 సీట్లు గెలుస్తేందుకు 3 నెలల ముందు టికెట్లు అనౌన్స్ చేస్తే కేసీఆర్ గారు 105, మా టికెట్లు అనౌన్స్ చేసేందుకు లాస్ట్ మినిట్ వరకు చాలా సమయం పట్టింది. మాకు సమయం దొరకలేదు, ఎంతోమంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు. నేను అటువంటిది ఏం చెప్తున్నా అంటే, అటువంటి జరగకుండా మన శత్రు బలమైన వ్యక్తి కాబట్టి, ఒక ప్రాంతీయ పార్టీతో తలపడుతున్నాం కాబట్టి, మనం ఎన్నికల సమయంలో అనుసరించాలన్న వ్యూహాలం గురించి ముందే అప్రమత్తంగా టికెట్స్ పంపిణీ చేసి అన్ని రకాలుగా మనం మన క్యాడర్ని కానీ అభ్యర్థులను కానీ నిలబెట్టుంటే ఇంత మన నష్టం జరిగిపోయి ఉండకపోయేది. కాబట్టి ఇక ముందు ఇటువంటి తప్పులు జరగకుండా ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా ఒక యుద్ధ వాతావరణం సృష్టించి మన పార్లమెంట్లో ఒక 16 సీట్లలో సీఎల్పీ భేటీ ఇంకా కొనసాగుతోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, చెప్పండి, సీఎల్పీ భేటీ ఎలా జరుగుతోంది? సీఎల్పీ సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. పార్టీలో ఉన్నటువంటి 15 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని టీఆర్ఎస్ పార్టీ తీసుకోవడం అనే అంశాన్ని పార్టీ చాలా సీరియస్గా తీసుకోవాలనుకుంటుంది. టీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో నిరసన కూడా వ్యక్తం చేయాలనే ఒక అభిప్రాయాన్ని మాత్రం వ్యక్తమవుతుంది. సీఎల్పీ సమావేశానికి హాజరైనటువంటి కొంతమంది ముఖ్య నాయకులు చేసినటువంటి సూచన ప్రకారం ప్రగతి భవన్ దగ్గరికి ఆందోళన చేయడం కానీ, సీఎం మీద మరింత ఒత్తిడి పెరిగే రీతిలో ఆందోళన చేయాలి అనే ఒక అంశాన్ని మాత్రం పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారము కాంగ్రెస్ పార్టీలో అనేక రకాల సమస్యల్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎమ్మెల్సీ సీటు ఒకటి గెలుచుకునే అవకాశం ఉంది అనుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి 2 ఎమ్మెల్యేలు పార్టీ మారడం వల్ల ఆ సమస్య మరింత జటిలమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎమ్మెల్యేలు పార్టీ చేజారిపోవడం అనేది ఇప్పుడు నాయకత్వానికి సంబంధించినటువంటి అంశం మీద చర్చకు మళ్ళింది. కొద్దిసేపటి క్రితమే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సమావేశం నుంచి బయటికి వెళ్ళిపోయారు. ప్రధానంగా నియోజకవర్గంలో తనకు సన్నిహితంగా ఉండే ఒక నాయకుడు చనిపోవడం వల్లనే వెళ్తున్నానని చెప్తూ తను వెళ్తూ పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి నాయకత్వాన్ని పార్లమెంటు ఎన్నికల్లో కూడా ముందుంచి తీసుకువెళ్లడం అనేది పార్టీ క్యాడర్కి జోష్ని ఇచ్చేటువంటి పరిస్థితి మాత్రం కనపడలేదు. కాబట్టి రాష్ట్ర నాయకత్వాన్ని ఇమ్మీడియట్ గా అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరెవరైతే నాయకత్వాన్ని వహించారో వాళ్ళందరినీ పక్కన పెట్టాలి అని చెప్పేసి ఆయన ప్రధానంగా అప్పీల్ చేశారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఎమ్మెల్యేలు చేజారుతున్నటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేల కాన్ఫిడెన్స్ పెంచి పార్టీని మారకుండా చూడాల్సినటువంటి ఈ సమయంలో పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా ఇలాంటి డిమాండ్ చేయడం అనేది పార్టీకి కొంత తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది.